ప్రొడ్యూసరు గుంటూరు నుంచి వచ్చి ఒక సినిమాని ప్యాషన్గా తనకు తెలిసిన నాలెడ్జ్లో ఒక ప్రమోషనల్ సాంగ్ చేసుకుని కృష్ణ గారి ఆయన ఫ్యాను, అందుకని ఆయన జాగ్రత్తగా చేసుకుంటూ అసలు ఎంత దూరం తీసుకొచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆయన కష్టానికి నిజంగా ఇది చెప్పాలి. సినిమా ఎలా ఉన్నా సరే డెఫినెట్గా వాళ్ళ పడ్డ కష్టానికి డెఫినెట్గా మంచి ఫలితం అయితే డెఫినెట్గా ఉంటుంది. శ్రీదేవి సమర్పించు నేడే చూడండి చేత ఖచ్చితంగా ఇవాళ సినిమా కష్టాలంటూ మా యాంకర్ ఆరంభించింది కాబట్టి సినిమా కష్టాలు తెలియంది ఎవరికీ లేదు. ఇవాళ ఎన్నో కష్టాలు పడే ఈ సినిమా ఇవాళ ఈ స్థాయికి వచ్చింది. కాకపోతే కష్టం పడడం వల్లే సక్సెస్ అయ్యాక మజా తెలుస్తుంది. కాబట్టి ఇందాక నరేష్ ఒక మంచి మాట అన్నాడు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ కొడుకులు పుట్టినప్పుడు టెన్షన్ ఏం పడ్డు, పెళ్ళైన టెన్షన్ పడ్డు, కానీ వాడు హీరో అవుతానంటే మాత్రం టెన్షన్ స్టార్ట్ అవుతుంది. లక్కీగా మా అబ్బాయి సైంటిస్ట్ అవుతా అని చెప్పాడు, ఉద్యోగం చేరిపోయాడు అంటే కంగ్రాచులేషన్స్ అని చెప్పాడు. అలాగా ఎంతో తాపత్రయపడ్డాడు కొడుకు అభివృద్ధిలోకి రావాలని. ముఖ్యంగా ఆ మాట, తండ్రి మాట నిలబెట్టుకుంటాడని కృష్ణరాజుకి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈ టీం చాలా కష్టపడింది. నేను కూడా ఒక పాత్ర ధరించాను. సో ఐ విష్ దట్ హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్. తప్పకుండా ఈ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఈ సినిమా మీద ఉండాలి, బాగా సంపాదించాలి, నెక్స్ట్ మళ్ళీ సినిమా తీయాలి. లక్ష్మీదేవి సమర్పించి నేడే చూడండి చాలా చక్కటి నేమ్, చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్న నేమ్. డెఫినెట్గా ఈ చిత్రం చాలా పెద్ద హిట్ అవుతుంది అనుకుంటాను. ఎందుకంటే ప్రమోషనల్ సాంగ్స్ మనం చూసాము, చాలా వెరైటీగా ఉంది కదండి, చాలా వెరైటీ. బికాజ్ అందరు రావడం, దే హ్యావ్ షోన్ సో మెనీ థింగ్స్ ఇన్ ప్రమోషనల్ సాంగ్స్. అంటే ఇంత మంచి ప్రమోషనల్ సాంగ్స్తో వస్తున్న ఈ చిత్రం డెఫినెట్గా ఇంకా మంచి పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమాకు డైరెక్ట్ చేసిన జాకీ లతీఫ్ గారు, వారు ఒక మంచి మైథలాజికల్ సినిమా టైప్లో కామెడీని జోడించి ఫస్ట్ టైం ఒక నాగబాబు గారిని యముడు గెటప్లో చూపించడం డెఫినెట్గా ఈ సినిమాకి ప్లస్ అవుతుంది. అలాగే నరేష్ గారు చాలా ఎన్నో సినిమాల్లో కామెడీ చేసి ఇందులో మంచి విష్ణుమూర్తి క్యారెక్టర్ వేయడం, అంటే వీళ్ళు మంచి ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసర్స్ కాబట్టి అన్నీ పర్ఫెక్ట్గా చేసుకొని ఆర్టిస్టులను కూడా పర్ఫెక్ట్గా అనుకొని చేస్తున్న ఈ సినిమా కాబట్టి తప్పకుండా ఇది విజయం సాధిస్తుందని నమ్మకం నాకుంది. లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి మీ అందరికి నచ్చి ఉంటుంది ప్రోమో. అండ్ జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ జాకీ అతిక్ గారు. ఒక మంచి స్క్రిప్ట్ తీసుకొచ్చి మీ ముందుకు వస్తున్నారు. ఆయన ఏ కథనం అనుకున్నారో అలానే చిత్రీకరించారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత థ్యాంక్ఫుల్ అంటే ఆయనకి, నాకు ఒక మంచి క్యారెక్టర్, నేను చేయగలిగే క్యారెక్టర్ని నాతో పాటు చేయించారు. అండ్ దీనికి సంగీతం శ్రీకోటి గారు ఇచ్చారు. అదే మంచి మ్యూజిక్ ఇచ్చారు ఆయన, శ్రీకోటి గారు మంచి ఆల్బమ్ ఇచ్చారు మాకు. మై ఫాదర్, హీఈస్ మై ఇన్స్పిరేషన్. ఆయనను చూస్తేనే నేను పెరిగాను కాబట్టి అందరికీ నమస్కారం అండి. ఇందులో నేను ఒక రోల్ చేశాను కృష్ణ గారికి పేరుగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి క్యారెక్టర్ నాకు ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు ఇచ్చారు. నాకు భయం ఉండేది, లైక్ నా ఫస్ట్ మూవీలో ఎలా ఉంటుందో టీమ్. సో అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు అయిపోయిందో కూడా తెలీదు. ఐఎమ్ సో హ్యాపీ, లైక్ నా ఫస్ట్ మూవీ ఇంత మంచి ఆర్టిస్ట్లో ఉండి నేను యాక్ట్ చేశానంటే థ్యాంక్ యూ సో మచ్ సార్, జాకీ సార్, సిరాజ్ సార్, సుబ్బారెడ్డి సార్. ఈరోజు సాంగ్ లాంచ్ అయింది కదా, అది కూడా మంచి హిట్ అవ్వాలని, నాతో పాటు యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్స్కి మంచి లైఫ్ ఉండాలి. మీ అందరి బ్లెస్సింగ్స్ మా మీద కంపల్సరీ ఉండాలండి. ప్లీజ్ మమ్మల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అది కూడా వస్తుంది మీ ముందు. అండ్ మూవీ నేను యాక్చువల్లీ చూశాను, చాలా బాగుంది. ఎందుకంటే నేను అఖిల్కి డబ్ చేశాను నా వాయిస్ని, సో నాకు ఆ ఛాన్స్ ఇచ్చినందుకు మళ్ళీ సెకండ్ థ్యాంక్స్. అండ్ నాకు ఫస్ట్ ఈ సాంగ్ ఒకటి ఇట్లా ప్రమోషనల్ సాంగ్ చేయాలి, స్టోరీ మొత్తం చెప్పి ఇదంతా ఒక సీక్వెన్స్ లాగా ఒక సాంగ్లో రావాలి అంటే నేను చాలా అది ఒక ఛాలెంజ్గా ఫీల్ అయ్యి చేశాను అనమాట. సో మీకు సాంగ్ చూసారు, మీకు నచ్చి ఉంటుంది.
తప్పకుండా అది యూట్యూబ్లో అందరూ షేర్ చేయండి అండ్ స్ప్రెడ్ ద వర్డ్, అండ్ తప్పకుండా ఈ మూవీ సక్సెస్ అయ్యి ప్రొడ్యూసర్స్కి అండ్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ప్రమోషనల్ సాంగ్కి మాత్రం రఘురామ్. సో అందరు కన్ఫ్యూజ్ అవుతూ ఉండుంటారేమో అని ఐమ్ జస్ట్ మెన్షనింగ్ ఇట్. మై గుడ్ ఫ్రెండ్ రఘురామ్ కంపోజ్ చేశాడు ఈ ప్రమోషనల్ సాంగ్. సిరాజ్ గారు, సుబ్బారెడ్డి గారు, డైరెక్టర్ గారు, మేము పాడటమే కాదు ఈ పాటలో కనిపించాలి అని అనుకుని చాలా ఇంట్రెస్ట్తో ఆ షూట్ అంతా చేశారు. చాలా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో అండ్ పాడుతున్నప్పుడు, ప్రమోషనల్ సాంగ్ పాడుతున్నప్పుడు తెలిసింది దేవుళ్ళు వచ్చి సినిమా తీయటం అనే కాన్సెప్ట్ ఈ సినిమాని. లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి, ఇది తొందరలో మీ ముందుకు రాబోతుంది. ఇది బాగా సోషియల్ ఫ్యాంటసీ సినిమా అండి. దీన్ని మీరు ఆడమగడ బుజ్జిలాగా ఆదరించి సక్సెస్ చేస్తారని అందరికీ నమస్కారం చేస్తాను. నా మొదటి సినిమా లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి సినిమాలో నటించిన నటీనటులకు, మా గురువుగారు నరేష్ గారికి, మా అభిమాన నటుడు కృష్ణ గారి ఇంప్రెషన్తో ఒక అభిమానిగా ప్రారంభమై ఒక మూవీ మార్కెట్, చిత్రాంజలి, సూపర్ హిట్ లాంటి వాటికి జర్నలిస్ట్గా కూడా చేశాను నేను. మీకు సినిమా మీద ఉన్న మోజుతో సినిమా కాన్సెప్ట్లో ఒక సినిమా తీయాలని చెప్పి ఈ సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా ఒక సోషల్ ఫ్యాంటసీ. లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి అంటే, లక్ష్మీదేవి డబ్బు పెట్టి ఈ సినిమా తీస్తే ఇండస్ట్రీలో ఒకటి తీస్తుందా, 100 తీస్తుందా, రామానాయుడు అవుతుందా, లక్ష్మీదేవి ఒకే సినిమాతో వెళ్ళిపోతుందా అనే కథాంశంతో విచిత్రంగా దేవతలకి నటీనటులకు జరిగే ఒక ప్రధాన హాస్యంతో చేసిన సినిమా ఇది. ఈ సినిమాలో మొత్తం 27 మంది ఆర్టిస్టులు ఉన్నారు. దాంట్లో 17 మంది అమ్మాయిలు ఉన్నారు. ఒక కొత్త 17 మంది అమ్మాయిలతో కొత్త నిర్మాతలు సినిమా తీయటం అంటే ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించండి. ఈ సినిమాని కంప్లీట్ చేసాం. వచ్చే నెలలో ఈ సినిమా మీ ముందుకు తీసుకురాబోతున్నాం. 3rd వీక్లో ఆడియో పెట్టి తర్వాత సినిమాను రిలీజ్ చేయాలని చెప్పి చేస్తున్నాం. దీనికి మీ ఆశీర్వాదం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ మూవీ ప్రొడ్యూసర్ గారికి బాగా డబ్బు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ కృష్ణ గారు. ఫస్ట్ మూవీ అయినా చాలా ఇష్టంగా చేశారు. సో నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. సో డెఫినెట్గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మూవీ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ. కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్టైన్మెంట్లో ఉండాల్సిన కలర్స్ అన్నీ ఉన్నాయి స్టేజ్ పైన. 17 మంది గ్రాఫిక్స్ కూడా అంతే కలర్ఫుల్గా ఉంది, సినిమా అంతే కలర్ఫుల్గా ఉంది. రెండో భాగం బ్లాక్ అండ్ వైట్ మూవీ మార్క్లో బ్లాక్ అండ్ వైట్ ఈరాలో ఉన్న కమిట్మెంట్ ఉంది ప్రొడ్యూసర్స్ దగ్గర. ఫస్ట్ నేను చెప్తాను, ఎందుకంటే ఆడమగడ్ర బుజ్జి నేను పనిచేశాను. ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ కానీ మనస్ఫూర్తిగా వాళ్ళు ఏమనుకున్నారో తీశారు, సక్సెస్ చేశారు. సుధీర్ బాబు కెరియర్లో కూడా ఒక మంచి సినిమాని ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ రెండో సినిమా కూడా అంతే కమిట్మెంట్తో తీస్తున్నారు. అది వాళ్ళకి నేను అభినందించేది. ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేసి అందరితో క్వాలిటీతో సంతోషంగా సినిమా తీశారు. వాళ్ళు కష్టపడడం కంటే ఇష్టపడి సినిమా తీశారు. నేను ఒకటే కోరేది ఏంటంటే కొంచెం కష్టపడి రిలీజ్ చేయండి దాన్ని, మంచి ప్రమోషన్స్తో. అంటే ఎందుకు చెప్తానంటే మంచి సినిమా వచ్చింది నాకు తెలుసు. నేను అప్పుడే జాకీ కంగ్రాచులేషన్ చెప్పాను నేను డబ్బింగ్ అప్పుడే. దీంట్లో టైటిలే చెప్తుంది, స్పష్టంగా చెప్తుంది. టైటిల్ సాంగ్ చెప్తుంది లక్ష్మీదేవి సమర్పించు ఫ్యాంటసీ అనేది తెలుస్తుంది. రెండోది నేడే చూడండి అంటే సినిమాలో చూస్తాం, ఇంకా దేన్ని చూస్తాం, నేడే మనం సినిమానే చూస్తాం. కాబట్టి రెండు కలిపి అందంగా, అంటే మన రెండిటికి, మన ప్రజల్లో సోషియో ఫ్యాంటసీస్కి సినిమాలుకి రెండుకి ఒక మోహం ఉంది, జనాల్లో ఒక వ్యామోహం, ఒక ఇంట్రెస్ట్ ఉంది. ఆ యొక్క ఇంట్రెస్ట్ని క్యాప్చర్ చేసి రెండింటిని కలిపి తీయడం అనేది ఇది కొత్త ప్రయత్నం ఇది. రెండోది అవర్ హీరో అండ్ అదర్ హీరోస్, మా కృష్ణ పెద్ద గౌతమ్ రాజ్ గారు టెన్షన్ ఇంకా టెన్షన్ తగ్గట్లే చూడండి ఫేస్లో. ఇందాక నేను భరణి గారు చెప్తున్నా, ఏమంటే మన సినిమా వాళ్ళు పిల్లలు కనేటప్పుడు పట్టించుకోము, ఓకే అయిపోతుందని. పెళ్ళిళ్ళు కూడా ఎక్కడో తిరుగుతుంటాం, వాళ్ళు ఏమండే అని పిలుస్తుంటారు, స్టేజ్ మీద ఉన్నాం, ఇక్కడ మాత్రం అని. అంటే మీరు కాదు, నేను కూడా లేండి, అందరికి అదే బాధ. కాబట్టి అది సినిమా వాళ్ళకి అది తప్పదు.
కాబట్టి అంత టెన్షన్ పడక్కర్లే, ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంది. ప్రమోషనల్ సాంగ్ని నేను ఆ రోజునే లాంచ్ చేశాను, దాన్ని ఈ రోజున రిలీజ్ చేస్తున్నారు, చాలా సంతోషం. ఇక హీరో గురించి చెప్పాలంటే ఆయన నా పేరే పెట్టుకున్నాడు కాబట్టి డెఫినెట్లీ నా అంత హీరో అవుతాడని మీ అందరికీ తెలియజేసుకుంటూ, నేను ఏదైనా ఒకసారి చెప్పానంటే అది జరిగి తీరుతుందనే విషయాన్ని మీ అందరికీ తెలిసిందే. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే పర్టికులర్గా పాటలో వేరియేషన్స్ చూపించడంలో మా మిత్రుడు, మా బావ గౌతమ్ రాజు వాళ్ళ అబ్బాయి ఇప్పుడు కృష్ణగా మీ ముందుకు వస్తున్నాడు. చాలా బాగా మీరే సినిమా చూసినప్పుడు నాకంటే ఎక్కువ చెప్తారు, ఎందుకంటే అంత ఎక్స్ప్రెసివ్గా అంత ఇన్వాల్వ్మెంట్తో చేంజ్ అవర్స్ ఉన్న పాటకి కావాల్సినంత ఎంత కావాలో అంత ఎనర్జీతో చేశాడు. మీరందరూ చప్పట్లతో ఒక్కసారి ఆ బాబుని ఆశీర్వదించారు. కానీ ఆడిషన్స్ చేసి సెలెక్ట్ చేసుకుంటారని కలర్స్ అండ్ క్లాప్స్ ద్వారా తెలిసింది. సో ఫైనల్లీ ఫస్ట్ డే బాగా కష్టం అనిపించింది, బట్ సిరాజ్ గారి సపోర్ట్తో చేశాను. సో సినిమా చాలా బాగా వచ్చింది. నన్ను ఎప్పుడు మీడియా సోదరులు, విలేకరుల సోదరులు ఎప్పుడు నన్ను ఒక సోదరుడిగా భావించి ప్రతి కార్యక్రమానికి వచ్చి నన్ను ఇంత వాణి చేసింది వీళ్ళే. ప్లస్ మీకు అందరికీ నా మిత్రులందరూ కూడా పేరు పేరున అందరూ వచ్చారు. అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ